ప్రతి వ్యక్తిని నేను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు బలంగా ఉన్నావా? బలమైన వాడినని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకంటే బలాన్ని ఇచ్చేది సత్యం ఒక్కటే అని నాకు తెలుసు. ఈ ప్రపంచ రుగ్మతకు బలమే సరైన మందు. ఒక మహత్తర యథార్థం ఇది. బలమే ప్రాణం, బలహీనతే మరణం. బలమే సంతోషం, శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఃఖం. బలహీనతే మరణం. విజయాన్ని సాధించాలంటే అద్భుతమైన పట్టుదల, సంకల్ప శక్తి ఉండాలి. పట్టుదల ఉన్న వ్యక్తి నేను ఈ సముద్రాన్నే ఆపోసన పట్టగలను, నా సంకల్పం చేత కొండలు పగిలి ముక్కలై నా పాదాల చెంత పడిపోతాయి అని ప్రకటిస్తాడు. ఆ రకమైన సంకల్ప బలాన్ని, శక్తిని కలిగి ఉండండి. కష్టపడి పని చేయండి. మీ గమ్యాన్ని మీరు తప్పకుండా చేరుతారు. సోదరా, ఎందుకు విలపిస్తావు? నీకు రోగం కానీ చావు కానీ లేవు. మరెందుకు విలపిస్తావు? దైన్యం కానీ దురదృష్టం కానీ నీకు లేనే లేవు. ఎందుకు విలపిస్తావు? మార్పు కానీ మరణం కానీ నీకు రాసి పెట్టబడలేదు. సచ్చిదానంద స్వరూపమే నువ్వు. స్వస్వరూప అనుసంధానివై ఉండు. జనులు నిన్ను ఏమైనా అననివ్వు. నీ దృఢ నిశ్చయాన్ని అంటిపెట్టుకో. అలాగైతే కావలసినదంతా తప్పకుండా లభిస్తుంది. ఆ వ్యక్తిపై ఈ వ్యక్తిపై విశ్వాసం ఉంచు అంటారు కొందరు. కానీ నేను మాత్రం నీపై నువ్వు విశ్వాసం కలిగి ఉండు అంటాను. ధీరుల మార్గం ఇది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. శక్తి అంతా నీలోనే ఉంది. అది తెలుసుకొని నీలోని ఆ శక్తిని బయటికి తీసుకురా. ప్రతి పనిని, ఏ కార్యాన్నైనా నేను సాధించగలను అని ప్రకటించు. నీ సంకల్పం గట్టిదైతే పాము విషయం కూడా నిన్నేమీ చెయ్యలేదు. స్వామి వివేకానందుని యొక్క ఉపన్యాసంలోని అంశం ఇది. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన సూక్తులని నెమరు వేసుకుందాం. శ్రీమాత్రే నమః.